హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఇంకా ఛానల్ లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మనం ఈ వీడియోలో హౌస్ వైఫ్స్ ఎలా బంగారం కొనుక్కోవాలి, అలాగే ఎలా అమౌంట్ని సేవ్ చేయాలో చూద్దాము. హౌస్ వైఫ్ అయితే ఇంటి మొత్తాన్ని, పిల్లల్ని, హస్బెండ్ని, అత్తని, మామని అందరినీ మేనేజ్ చేస్తున్నారంటే వాళ్ళు అనుకుంటే ఎంతైనా సేవ్ చేయగలరు. మీరు మనీని ఎక్కడ సేవ్ చేయగలరు అని రాసుకోండి. ఎగ్జాంపుల్, ఇంట్లో పప్పులు, ఉప్పు ఇవన్నీ తెచ్చుకుంటాం కదా, అక్కడనా గ్యాస్, ఈబీ, వాటర్ ఇలాంటి వాటిల్లో అయితే సేవ్ చేయగలరు. ఇప్పుడు గ్రాసరీస్కి మీరు మనీ ఇస్తే మీరు ఫస్ట్ ఏవి అవసరమో అవైతే లిస్ట్ రాసుకొని అందులో తగ్గించడానికైతే ట్రై చేయండి. ఇప్పుడు గ్రాసరీస్ కూడా కొన్ని ఇళ్ళల్లో అయితే హస్బెండే తెస్తారు. అలాంటి వాళ్ళైతే మీ వారికి చెప్పండి, 1 మంత్ వచ్చే గ్రాసరీస్ని నేను ఒక 1.5 మంత్ కానీ 2 మంత్స్ కానీ అడ్జస్ట్ చేస్తే నాకైతే ఒక 1 మంత్ గ్రాసరీ అమౌంట్ అయితే ఇవ్వండి అని అడగండి. లేదంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, గ్రాసరీస్ అమౌంట్ నాకు ఇస్తే నేను ఒక 1 మంత్ ట్రై చేస్తాను, నేనైతే కొంచెం ఖర్చులు తగ్గించడానికని చెప్పండి. ఒకవేళ ఇస్తే మీరైతే మిగిలించడానికి ట్రై చేయండి. వంటింటిని మేనేజ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది వంటింట్లో ఏం సామాన్లు కావాలి అని. ఎక్కువ సామాన్లు అవసరమో లేకున్నా తెచ్చుకునేసి వేస్ట్ చేసుకోకుండా ఏవి అవసరమో అవి లిస్ట్ రాసుకొని తీసుకోండి. అలాగే బడ్జెట్ రాసుకోండి, రోజు ఎంత ఖర్చు అవుతుంది అని. అప్పుడు ట్రాక్ చేయగలరు ఎందులో మీరు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని. నెక్స్ట్ అయితే ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గించుకోవచ్చు. ఒక్కోసారి పిల్లలు కానీ మనం కానీ మర్చిపోతాం, లైట్స్, ఫ్యాన్స్, ఏసీ స్విచ్చెస్, టీవీ ఆపడం, ల్యాప్టాప్ ఛార్జెస్ కానీ, ఫోన్ ఛార్జింగ్ కానీ, స్విచ్చెస్ అన్నీ మర్చిపోతూ ఉంటాం ఆఫ్ చేయకుండా. ఇలా మర్చిపోకుండా అన్నిటినీ ఆఫ్ చేస్తూ ఉండండి. పిల్లలకి కూడా నేర్పించండి. ఇక్కడ కూడా మీ హస్బెండ్కి చెప్పండి, లాస్ట్ 3 మంత్స్ బిల్ చూడండి, ఈ మంత్ ఈబీ బిల్ కానీ తగ్గిస్తే నాకు కొంచెం అమౌంట్ ఇవ్వండి అని అడగండి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. హస్బెండ్ కూడా హౌస్ వైఫ్ని ఎంకరేజ్ చేసి మనీ వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే ఖర్చుల్ని తగ్గించి సేవ్ చేయగలరు. చిన్న ఎంకరేజ్మెంట్ కానీ మీ సైడ్ నుంచి ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ అయితే గ్యాస్ కొత్తగా మార్చేటప్పుడు మీరైతే గ్యాస్ మీద రాసుకోండి, ఏ రోజైతే మీరు గ్యాస్ని, సిలిండర్ని మారుస్తున్నారు అని రాసుకోండి. సిలిండర్ మీద అయితే ఇప్పుడు క్యాలెండర్స్ మీద ఉంటాయి కదా, 12/12 అని, ఆ డేట్ని వచ్చేసి మీరు అటాచ్ చేయండి. నెక్స్ట్ మంత్ అయితే ఎన్ని రోజులు వస్తుందని మీరు ట్రాక్ చేసుకోవడానికైతే మీరు అలా రాసి పెట్టుకోండి ఒక పేపర్ మీద, ఏ రోజైతే మీరు గ్యాస్ చేంజ్ చేశారో అనేసి. ఒక్కోసారి అయితే గ్యాస్ మీద పెద్ద తవ్వ పెట్టేసి, గ్యాస్ మంట పెద్దదిగా పెట్టేసి, ఒకవేళ హాల్లో కానీ, హాల్ అండ్ కిచెన్ కానీ జాయింట్గా ఉంటే హాల్లో ఫ్యాన్ వేసి కిచెన్లో వంట చేస్తే ఆ ఫ్యాన్ గాలి గ్యాస్కి తగిలి వంట చేయటం చాలాసేపు పడుతుంది. ఇలాంటి చిన్న చిన్నవి అయితే అవాయిడ్ చేసి గ్యాస్ 30 డేస్ వచ్చేదాన్ని ఒక 5 డేస్ పెంచండి. ఇక్కడ కూడా హస్బెండ్ని అడగండి, గ్యాస్ ఒక 5 డేస్ 10 డేస్ కానీ ఎక్కువ రోజులు కానీ వస్తే నాకు కొంచెం అమౌంట్ ఇవ్వండి అని. వాళ్ళనైతే డిమాండ్ చేయమని కాదండి, హస్బెండ్కి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీ ఇంటి ప్రాబ్లమ్స్ అయితే మీకే తెలుస్తాయి. వాళ్ళని ఎక్కువ ప్రెషర్ చేయకండి మనీ ఇవ్వమని, ఫ్రెండ్లీగానే అడగండి. ఇంకా మీ బర్త్డేస్కి, యానివర్సరీకి, ఇంకేదైనా అకేషన్కి మనీ ఇచ్చి ఏమైనా కొనుక్కోమంటే మీరైతే ఉన్న శారీస్ ఆర్ డ్రెస్తో అడ్జస్ట్ అవ్వండి. వాటినే కొత్తగా ట్రై చేయండి. అంటే డ్రెస్ కానైతే షాల్ని కొత్తగా వేసుకోవడానికి ట్రై చేయండి. బ్లౌజ్ కలర్ మార్చి చూడండి. ఇలా మంత్లీ మీరు ఒక 1000, 2000, 3000 మీరు అనుకుంటే ఎంతైనా సేవ్ చేయొచ్చు. ఇంకా ఎక్కువైనా సేవ్ చేయడానికి ట్రై చేయండి. ఆ సేవ్ చేసిన అమౌంట్ తోటి గోల్డ్ కొనండి. మీకు చిన్న చిన్న వస్తువులు కావాలంటే చిన్నవి, లేదంటే గోల్డ్ స్కీమ్ కానీ మీరు మంత్లీ కట్టగలమంటే అది బెస్ట్ ఆప్షనే. లేదంటే గోల్డ్ ముద్దల్లో కూడా అమ్ముతూ ఉంటారు చిన్న చిన్నవి. చిన్న షాప్స్కి కానీ మీరు వెళ్తే ఇస్తారు, అవి కొనుక్కోండి. మళ్ళీ మీరు పోస్ట్పోన్ చేయకండి, 2 మంత్స్ 3 మంత్స్ దాచిపెట్టి దాని తర్వాత కొనుక్కుందామని అనుకోకండి. ఆ అమౌంట్ అయితే ఖర్చు అయిపోతుంది. అలా కాకుండా ఎప్పుడు అమౌంట్ ఉంటే అప్పుడు వెళ్ళి కాయిన్ కానీ, లేదంటే ఆర్నమెంట్ కానీ, లేదు అంటే గోల్డ్ ముక్కలు కానీ కొనుక్కొని సేవ్ చేసుకోండి. ముక్కలకి, కాయిన్స్కి మళ్ళీ కూలీ తరుగులు ఉంటాయి కదా, అంటే ఎక్కడ తక్కువకి వస్తారో మీరు వెళ్ళి చూసుకొని ఒకరోజు 4-5 షాప్స్లో అయితే కనుక్కొని తీసుకోండి.
ఇంకో షాప్కి వెళ్ళి అప్పుడే మీకు ఒకవేళ డౌట్గా ఉంటే తీసుకున్న తర్వాత ప్యూరిటీని కూడా చెక్ చేయించుకోండి. మీకైతే ఒక నమ్మకం వస్తుంది. గోల్డ్ కాయిన్స్ ఆర్ ముద్దలు కలెక్ట్ చేసి మీరు చిన్నగా పెద్ద ఆర్నమెంట్ని అయితే చేయించుకోవచ్చు. మీరు ఇలా చిన్న చిన్నగా కలెక్ట్ చేసి పెద్ద ఆర్నమెంట్ చేయించుకునే టైంకి గోల్డ్ రేట్ అయితే ఇదే ఉండదు కదా, పెరగొచ్చుకో లేదంటే తగ్గొచ్చు. తగ్గే కంటే పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి 1000 రూపీస్ అయితే పెరిగింది. మీరు గోల్డ్ కాయిన్ ఆర్ ముక్కలు కొన్ని ఇంకొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ తర్వాతనే కదా ఆర్నమెంట్ చేయించుకుంటారు. అప్పటికైతే గోల్డ్ రేటు పెరుగుతుంది, అందుకని మీకు నష్టమేమీ ఉండదు కదా. ఇలా కూడా మీరు సేవ్ చేసుకొని గోల్డ్ కొనుక్కోవచ్చు. గోల్డ్ ముక్కలు ఆర్ కాయిన్స్ 1 గ్రామ్ అవ్వాలి 6000 లేవు కదా అనుకోకండి. ఒక 1/2 గ్రామ్ని కూడా మీరు కాయిన్స్ ఉంటాయి, అవి కూడా మీరు కొనుక్కోవచ్చు. ఎంత మనీ ఉంటే అంతకి కొనుక్కోండి. ఇలా సేవ్ చేసి ట్రై చేయండి. ఇవాళకైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్డ్. బై బాయ్.